హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ గోంగూర మిల్ మేకర్ కర్రీ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా 3 కట్టల గోంగూర తీసుకొని కాడలు లేకుండా కట్ చేసుకొని ఇవి ఒక 2-3 సార్లు మంచి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంటే గోంగూర అనేది దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇది స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2-3 గ్లాసు నిండా వాటర్ పోసుకొని వాటర్ మసలనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత ఒక కప్పు నిండా మిల్ మేకర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మిల్ మేకర్లో వేడి నీళ్ళలో ఉంచేసి తీసేసి ఇందులో నుండి వాటర్ అనేటివి గట్టిగా పిండేసేయాలి. మిల్ మేకర్లో నుండి వాటర్ అనేటివి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని చిన్న కప్పు నిండా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మిల్ మేకర్ వేయించుకోవాలి. మిల్ మేకర్ వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు అదే బాండీలో చిన్న కప్పు నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలుపుకొని ఆనియన్స్ అనేటివి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వచ్చేసి ఎర్రగా పండినవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా పూర్తిగా మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న గోంగూర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఇదంతా స్లోగా ఒకసారి కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని స్లోగా ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది మంచిగా ఉడికిపోతుందండి. గోంగూర అనేది మన మిల్ మేకర్కి అంత మంచి పడుతుంది. ఇక్కడ చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్లోగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఏదైనా బిర్యానీలో కానీ చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.